ఆ! సో, నకారము ఇత్ అయింది అక్కడ. కాబట్టి ణిత్ అయింది. ణిత్ అంటే ఏమన్నాము? నిత్ పరంగా లేదా ఇయత్, ఇయత్ పరంగా ఉంటే ఇక్కడ అత ఉమ్, ఉపధాయాహ ద్వారా ఏమైంది? అకారము ఉపధాలో ఉంటే అది వృద్ధి జరిగింది. అంటే ఆ అంటే ఆ అయిపోయింది. ఇప్పుడు కథ్ అనేది ఏమైపోయి ఉండేది? కాథ్ అయిపోయి ఉండేది. సో మరి ఇప్పుడు కథ అని రాశారు ఎందుకు? అంటే స్థానివత్ భావాన్ని తీసుకురావడానికి. ఎప్పుడు? ఉమ్. అది లోపమైనప్పుడు. అతో లోపః ఏం చేస్తుంది? కథలో ఉన్నటువంటి కథ్ అంటే ఆ థాలో ఆకారాన్ని లోపం చేస్తుంది. ఆ, చివరిగా ఉన్న ఆకారాన్ని లోపం చేస్తుంది. చేసేసి మరి ఎందుకు ఎలాగా చేయడం జరిగింది? ఒక సూత్రం ద్వారా ఎందుకు చేశారు మహర్షి? అంటే ఇక్కడ స్థానివత్ భావాన్ని తీసుకురావడానికి. ఉమ్, అర్థమైందా? ఉన్ ఉమ్, ఉంచారు, ఉంచి లోపం చేశారు. అంటే వేరే సూత్రానికి ఏం చెప్తున్నాం మనము? మనకి స్థానివత్ భావము అంటే ఏంటి? నీకు స్థానిలాగా కనిపిస్తుంది, దానికి స్థానం లాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి అది ఆగిపోతుంది, ఇంకా చెయ్యదు. స్థానం ఉమ్, ఏముంది మరి? కథ అని ఉంది. కథ ఉంటే మరి ఉమ్. ఉపదాలో ఏమొచ్చింది? థకారం వచ్చింది. ఆకారం ఆ వచ్చింది. సో దానికి స్థానివత్ భావం అంటే ఏంటి? స్థానిలాగా కనిపిస్తుంది, ఆకారం లోపమైనట్టుగా దానికి కనిపించదు. ఉమ్, కొన్నిటికి కొంతమందికి కొన్ని కనిపించవు. ఉమ్, అర్థమైందా? అక్కడ ఉన్నా ఉమ్, కూడా మనకి మన ఫ్రెండే తప్పు ఉమ్, చేస్తున్నాడని తెలుసు మనకి. మన ఫ్రెండ్ కదా, ఏం చేస్తాము? తప్పు చేయట్లేదు అంటాం. అంటే ఏంటి? తప్పును కనిపించలేకుండా మనము లోపల దాచిపెడుతున్నాం. ఉమ్, అర్థమైందా? ఉమ్, సో సేమ్ అంతే అండి. మన లైఫ్ ఎలా ఉందో ఈ సూత్రాల లైఫ్ అంతే. ఓకే, మనల్ని చూసి సూత్రాలు రాయడం జరిగింది. అవునా? ఉమ్, మొత్తం సృష్టి ఉమ్. జరిగిన తర్వాతనే కదా ఆయన రాశారు. అవునా? సృష్టికి అవును. పూర్వం లేదు, సృష్టికి పూర్వం అంటే భగవంతుడు ఒక్కడే కదా. ఉమ్, సృష్టి తర్వాత అందరికీ వేదం అర్థం కావాలి అని చెప్పేసి మహర్షి పాణిని, పతంజలి, తర్వాత ఉమ్. వరరుచి ముగ్గురు కలిసి ఆరగించు. మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో అదనమాట. అయితే ఇదంతా కూడా ఎలా చేశారు? వీళ్ళందరికీ అర్థం కావాలి అంటే వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళ జీవితంలో ఎలాంటి వస్తువు ఉంటాయి, అవే నేను ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి కథా పురాణం లాగా మంచి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి అవే ఇక్కడ పెట్టుకొచ్చారనమాట. ఉమ్, అర్థమైందా? ఉమ్, సో అది. అంటే ఉమ్, మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళని ఒకటి ఏది ఉన్నా కూడా మనం చెప్పమన్నమాట. అది మనకు కనిపించదు ఇంకా. ఎంత తప్పు చేసినా ఏది కనిపించదు కదా. అందుకే మనం అందుకే ఏమంటాము? బంధాలలో ఉంటే ఏం చేస్తాము? ఇలాంటి పొరపాట్లు చేస్తాము. ఉమ్, అందుకని ఏమన్నారు? అందరితో ప్రేమగా ఆప్యాయతగా ఉండు, కానీ ఆ బంధనములో పడిపోకు. ఉమ్, అర్థమైందా? బంధుత్వం అని నీవు అనుకుంటున్నావే, అనుకొని నువ్వు పొరపాట్లు చేస్తున్నావు, అవి చెయ్యకు అంటున్నారనమాట. అంటే మనం ఉమ్. ఇలా చేస్తాము, అదే చేసింది సూత్రంలో పెడితే అందరు సింపుల్గా అర్థం చేసుకుంటారు. కానీ మరి అది కరెక్టా? అంటే ఒకటి రూపం రావాలి ఇక్కడ సూత్రాలలో అయితే కదా. రూపం రావాలి ఉమ్, కాబట్టి అలా చెప్పారనమాట. కానీ ఇక్కడ మనకి లౌకికంగా మన జీవితంలో అలా చేయడం తప్పనమాట కదా. ఉమ్, అందుకనే అందరితో ప్రేమపూర్వకంగా ఉండు. బంధమని పెట్టుకున్నావా తప్పులు చేస్తావు. ఉమ్. అర్థమైందా? ఆ బంధములో ఉంటూ స్థితప్రజ్ఞతో ఉన్నావు నువ్వు. అవునా? తప్పు చేస్తే అది తప్పుగానే మనం పరిగణించాలి. హ్మ్? అది ఒప్పుగా అవును. ఎప్పుడూ తీసుకోవద్దనమాట. అది. ఎవరైనా సరే, మన బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే, నేనైనా సరే, 10 మందిలో నేను తప్పు చేస్తుంటే తప్పు చేశాను అని ఒప్పుకోవాలి. అంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనలో పరివర్తన రావాలి అంతే. వాళ్ళందరికీ అవసరం లేదు. వాళ్ళందరి కోసం మనం జీవించట్లేదు. మన కోసం మనం జీవిస్తున్నాం ఇక్కడ. అవునా? ఉమ్, కాబట్టి అవును. మనలో పరివర్తన అనేది రావాలి. అక్కడ రియలైజ్ అనేది కావాలి మనం. అరే నేను తప్పు చేశాను, నేను ఇది మార్చుకోవాలి అని మనకు మనము చెప్పుకోవాలి. అదనమాట. ఉమ్, ఓకేనా? అంతే. అందరి కోసం కాదు ఇది. ఏది అందరి కోసము అంటే, మనం చేసే పని ఏదైతే బాహ్యంగా చేస్తూ ఉంటామో దానిని కరెక్ట్‌గా చేయాలంతే. అవునా? లోపల తప్పు ఉమ్, చేశామా? ఎవరు చూడట్లేదు. అయినా మనం తప్పు చేస్తున్నాము. అది నేను తప్పు చేస్తున్నా అని నాకు తెలుసు. కానీ నేను మార్చుకోవాలి ఇప్పుడక్కడ. అర్థమైందా? ఉమ్. ఎందుకంటే వారికి మనము విలువిస్తున్నామా మరి ఏంటో మనం అర్థం చేసుకోవాలి అక్కడ సందర్భంలో. కదా? అంతే. అవును. ఓకే. తర్వాత ఇక్కడ మనకి ధాతువు అనేది 2 రకాలుగా మారుతది. అవునా? 2గా విభజన జరుగుతది. అవునా? అంటే ఉమ్, దాన్నేమన్నాము? అభ్యస్తం అన్నాం. ఉమ్. అభ్యస్తం అన్నామా? ధాతువుని ద్విత్వం అన్నం. చేసుకుంటే అభ్యస్తం అన్నాము. ఇలాంటిది ఉమ్, ఎప్పుడొస్తది? 5 సందర్భాలలో. ఏమేం ఉమ్, సందర్భాలవి? సయచ, జొలి. ఉమ్, ఉమ్. ఏంటి?
సన్ యంగ్ చంగ్ జుహోత్యాదిగణం లిట్ అంతే కదా. ప్రకారంలోను. అంతే అండి, సూపర్. ఈ ప్రత్యయాలు పరంగా ఉంటే మనకి ధాతువుని అంగములో దాన్ని ద్విత్వం చేస్తాము కదా. ద్విత్వం చేయాలంటే మళ్ళీ అనేక అచ్చు ఉంటే ఏం చేయాలి, తర్వాత ఆ ధాతువు అనేది అచ్చుతో మొదలైతే ఏం చేయాలి, అవన్నీ మనం చెప్పుకున్నాం కదండి. సో అవి చూసుకొని మనం ధాతువుని ద్విత్వం చేస్తాము. ఆ ద్విత్వం చేయడాన్ని రెండుగా చేయడానికి ఒక పేరు పెట్టారు, అవునా. ఏమన్నారు? అభ్యస్తం అని పేరు పెట్టారు. అభ్యస్తం. మరి అభ్యస్తం అని పేరు పెడితే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమన్నారు అక్కడ? అదభ్యస్తాత్. ఏమన్నారు? అదభ్యస్త. అదభ్యస్తాత్. అత్ ఆదేశము వస్తుంది. ఎవరికి? జీ ప్రత్యయానికి, ఝా ప్రత్యయానికి ఎవరు వస్తారంట? అత్. అర్థాదేశం. ఎప్పుడు? అభ్యస్త సంజ తరువాత. ఓకేనా. అభ్యస్తం అని పేరు ఎక్కడెక్కడైతే పెట్టుకున్నావో అక్కడ ఝా ప్రత్యయము నీకు కనిపిస్తూ ఉంటే ఈ ఝా ప్రత్యయానికి ఏమంట? అత్ ఆదేశం. అంతే కాదు, ఇక్కడ అంత ఆదేశం కాకుండా ఏమొస్తుందంట? అత్ ఆదేశం. ఇందాక మనము ఆత్మనేపది చూసుకున్నాము. ఆత్మనేపది కావాలి అంటే అక్కడ అత్ రావాలంటే రెండు కండిషన్స్ పెట్టారు. ఏమేమవి? అనదంతమై ఉండాలి, ఆత్మనేపది ఉండాలి. ఆత్మనేపది ఉండాలి. ఇక్కడ అత్ వచ్చింది. ఇక్కడ ఏమన్నారు? ద్విత్వము. ద్విత్వం ఎక్కడైతే చేసావో దానికి అభ్యస్తం అని పేరు అభ్యస్త సంజ్ఞ. ద్విత్వము ద్వారా అభ్యస్త సంజ్ఞ వస్తుంది. తర్వాత 6 ధాతువులకి 7 ధాతువులకి అభ్యస్త సంజ్ఞ వస్తుంది, అవునా. ఏమన్నామది? జక్షిత్యాదయ షట్. జక్షిత్యాదయ షట్ అనే 7 ధాతువులకి అభ్యస్త సంజ్ఞ వచ్చింది. అది కానీ ధాతువుని ద్విత్వం చేస్తాము అక్కడ? చెయ్యము, కానీ పేరు పెట్టుకున్నాం. అందుకే ఆ పేరు అన్నారు అక్కడ. ద్విత్వం అని చెప్పలేదు. ద్విత్వం చెప్తే ఏమవుతుంది? అదొకటే వస్తుంది. ఏది? ద్విత్వం చేసిన చోటనే వస్తుంది. ఈ షట్టుకి రాదు. అది జక్షిత్యాదయ షట్ అనేది ఉంది కదా, సో దానికి రాదు. అక్కడ ద్విత్వం చెయ్యం కదా, అప్పుడు అత్ అనేది రాదు, పొరపాటు అయిపోతుంది. అందుకనే మహర్షి ఏం చేశారు? ఒక పేరు పెట్టారు దానికి, అవునా. అదే అభ్యస్తం అని చెప్పారనమాట. అభ్యస్తం అని తీసుకుంటేనే మనం ఇట్లా చేయాలి, అత్తాదేశం చేయాలి. ఓకే. మరి అభ్యస్తం అని ఇంకొక చోట చెప్పారు. ఎక్కడ అంటే జక్షిత్యాదయ షట్. ఈ 7 ధాతువులకి ఏమని పేరు పెట్టారు? జక్ష ధాతువులు. జక్ష ఆదిగా కలిగిన ధాతువులు అభ్యస్తం అని పేరిచ్చారు. వీటికి 7 ధాతువులకి, జక్ష ఆదిగా ఉన్నటువంటి ధాతువులకి అన్నిటికీ 7 ధాతువులకి అభ్యస్తం అని పేరు పెట్టారు. కాబట్టి ఝ ప్రత్యయానికి ఏం తీసుకురావాలి ఇప్పుడు? ఆదేశం అత్ ఆదేశం అనమాట. అయితే వాటికి అంతి ఉంది. అంతిలో అంతి జనరల్గా ఉన్నది. సో అప్పుడు ఇప్పుడు ఇది అభ్యస్త సంజ్ఞ వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది అతి అవుతుంది. అతి. ఓకే. అంతి ఉంది కదా మన దగ్గర. అంతి ఉంటే ఇప్పుడు జక్షిత్యాది అదే అభ్యస్త సంజ్ఞ తర్వాత ఉంటే అదేమైంది? అంతి అనేది అతి అయింది కదా. సో ఇప్పుడు అతు ఉంది, అంతు ఉంది. అంతు అనేది లోట్లకారంలో కదా. అంతు అనేది లోట్లకారంలో ఉన్నది ఏమైపోతుంది? అది అభ్యస్త సంజ్ఞ తర్వాత అంతు ఉండకుండా ఏమో ఉంటుంది, అతు ఉంటుంది, అవునా. తర్వాత తర్వాత ఇంకోటి ఏంటి? జేర్ జుస్ అన్నాం కదా, విధిలింగులో జుస్ అన్నాం, అవునా. విధిలింగులో ఏమన్నాము? జేర్ జుస్ అన్నాం. ఈ జేర్ జుస్ ఎప్పుడు వచ్చింది? అదంతంగా ఉన్నప్పుడు వచ్చింది, అవునా. మళ్ళీ తర్వాత జుస్ అనేది ఎక్కడ వస్తుంది? అభ్యస్త సంజ్ఞ తరువాత. అర్థమైందా? ఈ జుస్ అనేది ఇంకెక్కడ వస్తుంది? అభ్యస్త సంజ్ఞ తరువాత వస్తుంది అనమాట. ఓకే. సో అది అదభ్యస్తాత్ వల్ల ఈ 3 ప్రత్యయాలు చేంజ్ అవుతాయి. ఏవేవవి? అతి, అతు, జుస్. ఓకేనా. అక్కడ రాశాను 21 పాయింట్ చూడండి, 21. అదభ్యస్తాత్ దానికి ప్రత్యయాలు ఏంటివి? అతి, అతు, జుస్. ఓకేనా. లేట్ లకారములో అట్, ఆట్ ప్రత్యయాలు రావాలి అని ఎవరు చెప్పారు? ఏ సూత్రం చెప్పింది? అక్కడ రాసిందని చూడండి 22. లేట్ లకారంలో ఏం మేడం? లేట్ లకారములో అట్ ప్రత్యయంతో తింగు ప్రత్యయాలను తీసుకొచ్చాము, అవునా. తర్వాత ఆట్ ప్రత్యయంతో తింగు ప్రత్యయాలను తీసుకొచ్చాము, అవునా. సో అలా ఎవరు చెప్పారు అట్టుతో ఆటుతో తీసుకురావాలి అని? 22వ సూత్రం చూడండి అక్కడ.
ఏముంది? లేటో ఉమ్, దాటవ్. లేటో దాటవ్. దాటవ్. లేటో దాటవ్. హా, అంతేనా? సో లేటో ఉమ్. అడాటవ్ అని చెప్పొద్దు అక్కడ. లేటో డాటవ్ అని చెప్పాలి. చదివేప్పుడు అలాగే చదవాలి. లేటో కానీ అక్కడ దాటవ్. అక్కడ అవగ్రహ చిహ్నం ఉంది అంటే ఏమని అర్థం? అక్కడ అకారము ఉన్నది. దీర్ఘం. ఓకేనా? ఉమ్. అది. సో లేటహ. తర్వాత అట్ ఆట్ అన్నమాట. రెండింటిని చెప్పాలి కాబట్టి అవు చెప్పుకున్నాం అక్కడ. రామః రామః. ఇద్దరు రాములు ఉన్నారు. ఏం చెప్తారు? రామౌ. రామౌ. సో ఇప్పుడు ఏముంది? అట్ ఆట్ ఔ. ఆటౌ. ఉమ్. అర్థమవుతుందా? ఓ ఆటవ్. అట ఆట అనేది అనమాట అక్కడ. అకారాంతం తీసుకుంటే అది అకారం ఏమైంది? ఉచ్చారణ కోసం పెట్టారు కాబట్టి తీసేశారు. అర్థమైందా? అక్కడ ఉన్నది అట. ఓకే, అట. కాబట్టి రామ రామ. జగత్ అనేది ఏమైంది? జగతౌ. అయినా అట్ అటౌ. యాక్చువల్గా లేదు అది, అకారం లేదు అక్కడ. అట్ అట్ ఆట్ హలంతమే అది. జగత్ జగతౌ జగతః కదా. అవునా? హలంతానికే అవు పెట్టుకున్నాము. అంటే ఇప్పుడు మన దగ్గర ఆట్ తర్వాత అవు పెట్టండి, ఆటౌ. అవునా? అంటే ఆటవ్. ఆ, అట్ ఆటవ్ అనమాట. అంటే రెండు ఉన్నాయి, అట్ ఉంది ఆట్ ఉంది, రెండు ఉంది కాబట్టి అట్ ఆటవ్. సో అట్ ఆటవ్ని ఏమన్నారు? డాటవ్, అడాటవ్. ఓకే. సో డా లేటో ఎప్పుడైంది? దాటవ్. ఈ డా ఎప్పుడు వస్తుంది? ఒకటి ఉంటే మూడు, మూడు ఉంటే ఒకటి. మనకి ఒకటి. టకారం ఒకటి కదా. ఒకటి ఉంటే మూడు అయింది అది. క్లియరా? ప్రకారం వచ్చింది. క్లియర్. ఓకే. తర్వాత ఇంకేముంది? సరే చాలు ఇవి. ఓకే, 23 నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దామా రేపు తర్వాత? ఓకే మేడం. రేపు చేద్దాం. యా, ఇంకా ఉన్నాయి ఇవి. ఇంతే కాకుండా మనకి నేర్చుకున్న పాఠాల వరకు అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. రేపు కొంచెం ఇదంతా చెప్పేసుకొని మిగిలినవన్నీ చెప్పేసుకొని కొత్త పాఠం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఉమ్. సరే అండి. శాంతి పాఠం మునిగారు చెప్తారా? सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ఓం శాంతి శాంతి శాంతిః గురుభ్యో ఓ నమః ఓ అందరూ నమస్కారం నమస్తే అండి. అందరికీ నమస్తే. ధన్యవాదాలు మునిగారు. అందరికీ మీ నమస్తే అందరికీ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. యా, ఓకే. ఈరోజు కథ అది ఉందా మేడం? ఉంది. ఒక్క నిమిషం. ఇది రికార్డింగ్ ఏముంది? స్టాప్ ఎలా అవుతుంది? స్టాప్ రికార్డింగ్.